శాసన సభ్యులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తుంటాం అందరం కూడా మనం. కానీ ఈ రోజు వరకు కూడా ఏ స్కీము ఆ విధి విధానాలు ఏంటో ఈ ప్రభుత్వము ఏ రోజు కూడా మాకు కమ్యూనికేషన్ చేయలేదు అధ్యక్ష. ఒక పేపర్లో ఒకటి వస్తుంది, ఒక పేపర్లో ఒకటి వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు, మంత్రి ఒకటి చెప్తారు, జిల్లా కలెక్టర్ ఒకటి చెప్తున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వ బాధ్యత అధ్యక్ష. మీది కూడా స్పీకర్ గా మీరు మా హక్కులను రక్షించి ఈ ప్రభుత్వ కార్యక్రమాల అమలులో విధి విధానాలు మాకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఈరోజు బస్తీలకేస్తే మాకు కార్డు వస్తుందా రాదు అంటే మేము ఏం జవాబు అధ్యక్ష? మాకు పెన్షన్ వస్తుందా రాదా, ఏ ప్రాతిపాదిక మీద పెన్షన్లు ఇస్తున్నారంటే మేము ఎవరికి జవాబు చెప్పాలా? కనీసం ప్రభుత్వము మాకు కమ్యూనికేట్ చేయాల్సినటువంటి శాసనసభ్యులను పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ ఈవెన్ రూలింగ్ పార్టీకి శాసనసభ్యులు కూడా చాలా మంది కమ్యూనికేషన్ లేదు అధ్యక్ష ఎవరికి. కాబట్టి శాసనసభ్యులకు ప్రభుత్వ స్కీమ్స్ సంబంధించి విధి విధానాలు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీదనే. ఈరోజు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కావచ్చు, వితంతువుల పెన్షన్స్ కావచ్చు, వికలాంగుల పెన్షన్స్ కావచ్చు, ఆహార భద్రతా కార్డులకు సంబంధించి కావచ్చు, ఫాస్ట్ పథకం కావచ్చు, ఫీజుల రియంబర్స్మెంట్, ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాల మీద ఎప్పటికప్పుడు శాసనసభ్యులకు కమ్యూనికేషన్ 5 నెలలు అయింది అధ్యక్ష. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి ఇంతవరకు ఒక్క కమ్యూనికేషన్ కూడా ఈ ప్రభుత్వం నుంచి మాకు రాలేదు. ఒక్కటి కూడా సింగిల్ కమ్యూనికేషన్ ఈ రోజు వరకు కూడా రాలేదు మాకు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష, మీరు రిస్కులోకి రావాలి. సభ్యుల యొక్క హక్కులను రక్షించాల్సినటువంటి బాధ్యత స్పీకర్ గా మీ పైన ఉన్నది. కాబట్టి మీరు ప్రభుత్వానికి రూలింగ్ ఇవ్వాలి. ఎప్పటికప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద శాసనసభ్యులకు అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత మంత్రుల పైన ప్రభుత్వం పైన ఉన్నది. మీరు రిస్కులోకి వచ్చి మా హక్కులను కాపాడాల్సిందిగా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. సీఎం సంబంధించినటువంటి రిలీఫ్ ఫండ్ అధ్యక్ష, వేలాది దరఖాస్తులు ఎంతో మంది ఎంతో ఆశతో మా దగ్గరకు వస్తారు. పేదవాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు, అప్పుల పాలైనటువంటి వాళ్ళు, కొద్ది గొప్ప ప్రభుత్వం నుంచి సాయం వస్తుందని మేము పంపడమే జరుగుతుంది తప్ప అంతకుముందు ప్రభుత్వం అట్లే పెండింగ్ పెట్టిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వము వేలాది దరఖాస్తులు పెట్టిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పెడుతుంది అధ్యక్ష. వాళ్ళు అప్పుల్లో ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ను వెంటనే ప్రభుత్వం పునరుద్ధరించి సాయం చేయాల్సిందిగా కోరుతున్నది. గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ఇక్కడ 2 విషయాలు. సీఎం రిలీఫ్ ఫండ్ గతం కంటే చాలా మంచి సిస్టమ్ని పెట్టినాం, ఖచ్చితంగా అమలు చేస్తున్నది. రెండోది ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో ఏనాడు ఏ జీవోలు మాకైతే పంపలేదు, కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ జీవోల విషయంలో కానీ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. I beg to move that under sub-rule 2 of Rule 340 of Assembly rules that the following members named by the Honorable Speaker be suspended from the service of the House